ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ ఉదయకాల సమయం ముందు మరలా మీ సన్నిధిలో మేము కూడుకోవడానికి, మా హృదయాలతో మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాము తండ్రి. దేవా, ప్రతి వారము మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు. ఈరోజు కూడా మీ వాక్కుల చేత మమ్మల్ని ఆదరించండి. మా విశ్వాస పరుగులో మరింత మీకు చేరువటకు సహాయాన్ని అనుగ్రహించండి. అవునయ్యా, మేము ఎంత జ్ఞానము తెలుసుకున్నా మేము మీ చెంతకు చేరకపోతే మా బ్రతుకులకి అర్థం లేదు. మా బ్రతుకులకి మీరు తోడుంటేనే దానికి ఒక పరమార్థం దొరికినట్టు. కాబట్టి ప్రభువా, మీ వద్దకు చేరవేసే మాటలు మీరు మాతో మాట్లాడతారని ఆశపడచ్చు. వింటున్న మీ పిల్లలకి, చెబుతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి నడిపిస్తారని కోరచ్చు. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామంలో ఉన్న శుభములు. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం నుంచి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం నుంచి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యేసయ్య మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పిరి. ఆగుదాం. మనకు తెలుసు ఈ శాస్త్రులు, పరిసయ్యుల యొక్క జ్ఞానం. శాస్త్రులు బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని చాలా కూలంకషంగా మాట్లాడే వ్యక్తులు. పరిసయ్యులు కూడా ధర్మశాస్త్రం మీద పూర్తి అవగాహన కలిగిన వారు. ధర్మశాస్త్ర సారం అంటే తెలియదు, కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞ, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి పండక్కి, ప్రతి ఆచారానికి పెద్దపీట వేసేవారు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. ఈ శాస్త్రులు చక్కగా దేవుని వాక్యాన్ని బోధిస్తారు, లిఖిస్తారు, మాట్లాడతారు, అన్నీ చేస్తారు. అయితే బాధాకరమైన సంగతి ఏంటంటే, ఈ యొక్క సంస్కృతి లేదా వీళ్ళలో బ్రతుకుతున్న ఈ ఆత్మ ఈరోజు క్రైస్తవ సంఘాలను కూడా ఆవరించింది. శాస్త్రులు, పరిసయ్యులు అయితే గతించిపోయారేమో కానీ వారి జీవితాల్లో వారిని నడిపించిన ఆత్మ ఈరోజు క్రైస్తవ జీవితాలను కూడా నడిపిస్తుంది. అయితే అది పరిశుద్ధాత్మ కాదు, దుష్టాత్మ. ఎలా అంటే, ఈరోజు ప్రాముఖ్యమైన విషయాన్ని పక్కన పెట్టి ఈ పరిసయ్యులు ఎలా అయితే ఆచారాలకు పెద్ద పెట్టేశారో, ఈరోజు క్రైస్తవ్యం కూడా ఆచారాలకి లేదంటే దేవుని యొక్క వాక్యంలో జ్ఞానం సంపాదించడానికి పెద్ద పెట్టేస్తుంది, కానీ దేవుని అర్థం చేసుకోవడానికి మాత్రం హృదయాలు కదలట్లేదు. ఎలా అంటే, ఒకవేళ ఈ పరిస్థితి మన సంఘాల్లో ఉంటే సరి చేసుకోవడానికి మాటలు చెబుతున్నా. ఈరోజు బైబిల్లో ఉన్న ప్రతి వచనానికి భావం మనకు తెలుసు. బైబిల్లో ఉన్న ప్రతి డాక్టరీని మనం వేళ్ళ మీద మాట్లాడగలం. ఎందుకంటే మనకు చక్కని వాక్యాన్ని బోధించే సేవకులు మన మధ్య ఉన్నారు. దయ్యాల కొరకు, దేవదూతల కొరకు, పరిశుద్ధాత్మ కొరకు, దేవుని కొరకు, ఇవేవైతే ఎవరికీ తెలియని, అనగా క్రైస్తవ్యంలో కొంతవరకు నాటుకుపోయిన ఒక తప్పుడు సిద్ధాంతాలని మనం బైబిల్ యొక్క వెలుగులో ఎన్నో విన్నాం. ఒక మాటలో చెప్పాలంటే, ఈరోజు జ్ఞానంలో మన కొదువు లేదు. బైబిల్ పండితులుగా కూడా మనం రెడీ అవుతున్నాం. బైబిల్లో ఏ విషయాన్ని ఎంత లోతుగా చెప్పినా మనం అర్థం చేసుకోగలం. బట్టి ఈరోజు కీర్తనలు కూడా మనం చక్కగా చెప్పగలం. 119వ కీర్తన కూడా మనం ఈజీగా మాట్లాడే కొంతమంది భక్తులు మనలో ఉన్నారు. మంచిదే. యవ్వన కాలంలోనే బైబిల్ మీద ఒక గ్రిప్ సాధించాలి.
ఇది దాటిన తర్వాత మనం చదువుదాం అనుకున్నా మనకు టైం ఉండదు, చదివినా మనం అర్థం చేసుకునేంత తీరిక కూడా మనకు ఉండదు. అయితే ఈరోజు క్రైస్తవ్యానికి పట్టిన ఆత్మ ఎలాంటిదనంటే, కేవలము బైబిల్ మీద పట్టు సాధించడానికి చదువుతున్నారు కానీ బైబిల్లో ఉన్న దేవునికి చేరువవడానికి చదవట్లేదు. ఈరోజు జ్ఞానానికి కొదువు లేదు క్రిస్టియానిటీకి. ఏ మూల నుండి, బైబిల్లో ఏ మూల నుండి, ఏ పుస్తకంలో నుండి, ఏ అధ్యాయంలో నుండి ఎలాంటి ప్రశ్న అడిగినా ఏదోలా సమాధానం చెబుతాం. ఈరోజు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం కొదువేం కాదు. అన్ని విధాల ప్రతి డాక్టర్ మీద ఈరోజు గ్రిప్ సాధించిన క్రిస్టియానిటీకి ఆ బైబిల్లో ఉన్న దేవుణ్ణి అర్థం చేసుకోవడం మాత్రం ఈరోజు చాలా కొదవైపోయింది. ఆ రోజు శాస్త్రులు పరిసయ్యులు ఆచారాలకి పెద్ద పెట్టేశారు. శాస్త్రులు పరిసయ్యులు పెద్దలు పెట్టిన పారంపర్య ఆచారాల్ని వీరే దైవోపదేశాలను బోధిస్తే ఈరోజు జ్ఞానం 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 అంటూ పరుగులు పెడుతుంది. మంచిదే, పెద్దలు మనకు నేర్పించిన ప్రతి ఆచారాన్ని పాటించడం ఒక విధంగా మంచిదే కొంతవరకు. అయితే ఈరోజు జ్ఞానం సంపాదించే ఈ ముసుగులో జ్ఞానం ఎక్కువైన తర్వాత, అనగా బైబిల్లో పాండిత్యం సాధించిన తర్వాత, బైబిల్లో కీలకమైన లేదా దేవుడు మనకు ఆదేశించిన ఆజ్ఞలు కూడా పక్కన పెట్టే ఒక దుస్థితికి ఈరోజు క్రిస్టియానిటీ దిగజారిపోతుందంటే నమ్మగలరా? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, బైబిల్ని పూర్తిగా చదవలేని లేదా అర్థం చేసుకోలేని చదువు రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. బైబిల్లో ఉన్న డాక్ట్రిన్స్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడుందో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అయితే నేను చదువు లేని వారి కోసం మాట్లాడుతున్నా. వారితో పోల్చుకుంటే ఈరోజు బైబిల్ పండితులు అన్నవారు కనీసం వారికి ప్రభువుతున్నంత సహవాసం కూడా ఈరోజు బైబిల్లో గ్రిప్ అనగా జ్ఞానం సంపాదించుకున్న వారికి లేదంటే నమ్మగలరా? జ్ఞానవంతుల కన్నా ఈరోజు ఆత్మచేత నడిపింపబడుతున్న భక్తులే దేవునికి కావాలి. ఈరోజు ఎంత జ్ఞానం తెలిస్తే ఏముందండి, ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటే ఏముంది? వాక్యానుసారమైన పరిశుద్ధతను మన బ్రతుకుల్లో చూపించినప్పుడు ఎన్ని డాక్ట్రిన్స్ మనం వేల మీద మాట్లాడితే ఏం సుఖం? దేవునిని అనుభవించని, అనుభూతి చెందలేని క్రైస్తవ్యం అది అసలు క్రైస్తవ్యమే కాదు. ఏదో బయట ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నట్టు బైబిల్ నేర్చుకుంటే బయట ఉన్న వారికి, క్రైస్తవ్యంలో ఉన్నామని అనుకుంటున్న వారికి పెద్ద వ్యత్యాసమేం లేదు. ఈ సంఘమైనా ఏ సంఘమైనా ఎవరైనా బైబిల్ మీద అవగాహన కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. అయితే బైబిల్ మీద పట్టు సాధించడం చాలా ముఖ్యమైన సంగతి. అయితే వీటన్నిటికన్నా విలువైనది మనం ఎంత జ్ఞానం సంపాదించాడని దేవుడు అడుగుతాలో లేదో పక్కన పెడితే, నీకు తెలిసిన పరిధిలో నువ్వెంత నమ్మకంగా నువ్వు విశ్వాసం కలిగి జీవించావని దేవుడు అడుగుతాడు ఖచ్చితంగా. మనకు జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, ఉండాలి, కానీ లేకపోయినా పర్వాలేదు. మనకు తెలిసినంత వరకు మన పవిత్రతను మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నించకపోతే, మనం ఎంత మోతుబరులమైన జ్ఞానంలో, మనమెంత ఫిలాసఫర్స్ అయినా బైబిల్ జ్ఞానంలో, మనమెంత తత్వశాస్త్రాన్ని మనం బట్టి పట్టినా, బైబిల్లో ఉన్న 66 పుస్తకాలని చూడకుండా ప్రసంగరత్నాలుగా మనం తయారైనా, దేవుణ్ణి మనం అనుభవించకపోతే, దేవుణ్ణి అనుభూతి చెందకపోతే మన లైఫ్లో మనం ఎంత నేర్చుకున్నా వృధా ప్రయాస. అది గాలికి మనం పోరాడుతున్న వ్యక్తులతో అర్థమవుతుంది అనుకుంటా. దేవుడు ఎంత ఇచ్చో, ఎంత చేసో, ఎంత నేర్చుకున్నావు, ఏమొచ్చింది, ఇవన్నీ సెకండరీ లిస్టులో పెడతాడు. నువ్వు ఎలా బ్రతుకో, నీ పరిశుద్ధతను ఎలా కాపాడుకున్నావు, నీకు నాకున్న బాండింగ్ ఏంటి, నీ ఏకాంత సమయంలో నాకు ఇచ్చే సమయం ఎంత, ఇది అడుగుతాడు దేవుడు ముందు. ఎందుకంటే బైబిల్ దేవుని కొరకు పదే పదే మనకి కనబడే వచనాల్లో ఒక వచనం ఏంటి అని అంటే, నేను పరిశుద్ధుడను గనుక. ఆయన పదే పదే మన నుండి కోరుకునేది, నేను ఎలా అయితే ఉన్నానో, నా క్యారెక్టర్ ఏంటో అదే స్వరూపాన్ని, అదే లక్షణాలను మీకు ఇచ్చాను. ఇప్పుడు నాలో ఏ మార్పు లేదు, కానీ మీలో మార్పు వస్తుంది. కాబట్టి నేను ఎలా అయితే ఉన్నానో మీరు అలానే ఉండాలని నేను కోరుకుంటున్నా. అయితే దేవునిలో జ్ఞానం ఉంది, మనలోనూ జ్ఞానం ఉంది. దేవుడు అన్ని విధాల సర్వజ్ఞాని. మనం అంత జ్ఞానవంతులం కాకపోయినా
బైబిల్ మీద, మిగిలిన పుస్తకాల మీద, మిగిలిన మత గ్రంథాల మీద మనకు ఎంతో కొంత అవగాహన ఉంది. అయితే దేవునిలో ఉన్న పరిశుద్ధత అనువంతైన మనలో కనబడుతుందని అంటే ఈ విషయంలోనే ఈరోజు క్రిస్టియానిటీ రాజీ పడి బ్రతుకుతుంది. ఏమవుతుందో తెలియదు. జ్ఞానం పెరిగిన తర్వాత పరిశుద్ధతని చులకనగా చూసే సంఘాలు ఉన్నాయి తెలుసా. నాకు ఆ విషయం తెలుసు, ఈ విషయం తెలుసు, అలా మాట్లాడతాను, ఇలా మాట్లాడతాను, నాకు అన్నీ తెలుసు అని చెప్పుకుంటూనే దేవుడు కోరుకున్న పరిశుద్ధతని, లేదా దేవుడు కోరుకుంటున్న మన జీవితాల్లో పవిత్రతని ఈరోజు అలా పక్కన పెట్టేసే జ్ఞానవంతులు ఉన్నారు తెలుసా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. జ్ఞానం పెరిగిన తర్వాత ఒక నిర్లక్ష్యం తెలియకుండానే మన జీవితంలోనికి వస్తుంది. అందుకే మునుపు దేవునితో గడిపినంతగా ఈరోజు దేవునితో గడపలేకపోతున్నాం. మునుపు ప్రార్థన చేసినంతగా ఈరోజు ప్రార్థన అంటేనే మనం తెలియని దుస్థితిలోనికి వెళ్ళిపోయాం. మునుపు దేవునితో ఏ జ్ఞానం మనకు తెలియనప్పుడు చిన్ని విషయాలకు కూడా చాలా తీవ్రంగా ఆలోచించేవాళ్ళం. ఇది నా దేవునికి నచ్చుద్దా లేదా, ఇది నా దేవునికి అనుకూలమా కాదా, ఒకవేళ ఇది నచ్చదు అంటే మనకు తెలిసినంత పరిధిలోనే మనల్ని మనం కట్టడి చేసుకునే వాళ్ళం దేవుని సహాయం చేత. ఈరోజు జ్ఞానం పెరిగిన తర్వాత ఏం కాదులే, దేవుడు అర్థం చేసుకుంటాడు. జ్ఞానం పెరిగిన తర్వాత దావీదును క్షమించిన దేవుడు నన్ను క్షమించడా. జ్ఞానం పెరిగిన తర్వాత ఆ కలువరిగిరిలో వేలాడుతున్న ఆ దొంగల నేను కూడా చనిపోయే ముందు పశ్చాత్తాపడతా. ఇలాంటి థాట్స్ ఎప్పుడు వస్తున్నాయి? జ్ఞానం తెలిసింది. ఆ సిలువలో దొంగ కొరకు మనకు తెలుసు, పేతురు కొరకు మనకు తెలుసు, పడిపోయి లేచిన భక్తుల కొరకు మనకు తెలిసినప్పుడు ఏం కాదులే, పశ్చాత్తాపడదాంలే, ఒప్పుకుందాంలే, ప్రార్థన చేద్దాంలే అనే ఒక వెసులుబాటు మనకు ఉంది. కాబట్టి దానిని ఆసరా చేసుకుని ఈరోజు పాపానికి పరుగులు పెడుతున్న పాదాలు ఉన్నాయి తెలుసా. నేను ఏం చెబుతున్నానంటే మనం ఎంత నేర్చుకున్నామో పక్కన పెడితే మనకు తెలిసిన కొద్ది దానిలోనే మనం నమ్మకంగా పరిశుద్ధంగా జీవించడం దేవునికి కావాలి. అలా దేవుణ్ణి అర్థం చేసుకున్న వారు ఉన్నారా అంటే చిన్న సందర్భాన్ని చెప్తాను, త్వరగా ముగిస్తాను. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఇశ్రాయేలీలు సిత్తిములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. జరుగుతున్న సందర్భం మనకు తెలుసు. ఏమవుతుంది? ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసరకులో నుండి ప్రభు విడిపించిన తర్వాత వారు అలా మార్గ మధ్యంలో వస్తూ ఉండగా ఇక మరి కొద్ది రోజుల్లో కనాను భూభాగంలో అడుగు పెడతారు. అయితే ఇశ్రాయేలీల యొక్క గతిని మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపింపబడిన తర్వాత చాలా భక్తిగా ఉన్నారు. ఎందుకంటే వారికి తెలుసు వారు ఎలాంటి సిచ్యువేషన్లో నుండి బయటకు వచ్చారో. మరి ఏమైందో తెలీదు, దేవుడు వారిలోనే ఉంటూ వారి ముందు నడుస్తూ కనాను భూభాగానికి వీళ్ళని నడిపిస్తున్నప్పుడు మునుపున్న తీవ్రత మార్గ మధ్యంలో మెల్లిగా సన్నగిల్లింది. విడిపింపబడినప్పుడు చాలా భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుడు అంటే భయపడేవారు, దేవుని కొరకు పౌరుషంగా నిలబడేవారు, నాయకుడు మాట వినేవారు. మార్గ మధ్యంలో ఏమైంది? ఒక నిర్లక్ష్యం వచ్చింది. అంటే సేమ్ మనలానే, మన దేవుడే కదా, మనతోనే ఉన్నాడు కదా, మన సంఘమే కదా, మన వాక్యమే కదా, ఎప్పుడు వినేదే కదా. ఈ నిర్లక్ష్యం ఈరోజు క్రిస్టియానిటీలోకి ఎలా వస్తుందో సేమ్ ఇశ్రాయేలీలో కూడా రోజులు గడుస్తున్నప్పుడు వారిలోకి నిర్లక్ష్యం వచ్చింది. ఇలాంటి టైంలో దేవుడు ముందే చెప్పాడు, మీరు కనాను భూభాగానికి వెళ్తున్నారు, అయితే వెళ్ళే మార్గంలో కానీ వెళ్ళిన తర్వాత కానీ అన్యులతో మీరు సహవాసం చేయకూడదు. విగ్రహార్పితాల జోలికి, బలుల జోలికి, అసలు విగ్రహాల జోలికే వెళ్ళడానికి వీల్లేదు. ఇది కమాండ్, మనకు తెలుసు. విగ్రహాల జోలికి కానీ, అన్య స్త్రీలతో వివాహ జోలికి కానీ, సహవాసాల జోలికి కానీ అసలు మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే వారి యొక్క ఆచారాలు, వారి యొక్క సంస్కృతి మీకున్న తీవ్రతను ముంచేస్తుంది, తగ్గిస్తుంది.
నాకే వెన్ను చూపించే విధంగా మీ భక్తి జీవితంలో ఒక మార్పును తీసుకొస్తుంది. నన్ను పక్కన పెట్టి వారిని ఆరాధించేంత స్థితికి మీరు దిగజారిపోతారు. కాబట్టి వారితో సహవాసాలు వద్దు, వారితో వివాహాలు వద్దు, వారితో మీకు ముచ్చట్లొద్దు, వారి దేవతల జోలికి పోవద్దు, వారి సంస్కృతికి మీరు బలుల జోలికి పోవద్దు అని అంటే, ఇశ్రాయేలీలు దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే చేశారు. ఏం చేశారో మనకు తెలుసు. ఈ సందర్భంలో ఆ సిత్తింలో దిగినప్పుడు బిలాము ప్రవక్త యొక్క మాటలకు లొంగిపోయి వారు ప్రేరేపిస్తున్నప్పుడు ఈ స్త్రీల యొక్క మోహానికి ఇశ్రాయేలీలు లొంగిపోయి వారితో ఐక్యమయ్యి వివాహాలు చేసుకుని చివరికి ఆ బయలుదేవునికి వీరు బిడ్డలను కూడా బలులు ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. అంటే పూర్తిగా దేవునికి వ్యతిరేకమైన స్థితిలోకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలు. ఇలాంటి టైంలో దేవుడు సీరియస్ అయ్యాడు. నేను మీకు చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి, మీకు ఇవ్వబోతున్న ఆ కనాను భూభాగం ఏంటి, మీ యొక్క నిర్ణయాలు ఏంటి? చాలా సీరియస్ అయ్యాడు ఆ రోజు. ఆ టైంలో దేవుడు మొట్టమొదటిగా తీసుకున్న నిర్ణయం, ఈ ఇశ్రాయేలీల సర్వ సమాజం పాడైపోవడానికి కారణం ఎవరు? మొట్టమొదటిగా ఇశ్రాయేలీల పెద్దలు. నువ్వేం చేస్తావంటే మోసే, ఏం కనికరించొద్దు, వీళ్ళందరినీ తీసుకెళ్ళి సూర్యునికి ఎదురుగా ఉరిదీసేయి, చంపేయి. ఎవరి మీద సీరియస్ అయ్యాడు మొట్టమొదటిగా దేవుడు? ఇశ్రాయేలు సంఘానికి, సమాజానికి పెద్దలుగా ఎవరైతే ఉన్నారో వారి మీద సీరియస్ అయ్యాడు. నిజమే, మన ఊర్లన్నా మన సంఘాలన్నా బాగోవాలనుకోండి, చివరికి దేశాన్ని నడిపించే నాయకులు, పెద్దలు, స్థిరమైన వాళ్ళు, మంచివారు ఉన్నారనుకోండి, దేశం శాంతితో ముందుకు వెళ్ళిపోద్ది. దేశాన్ని పక్కన పెడితే మన గ్రామాలు కానీ, మన కుటుంబాలు కానీ, మన సంఘాలు కానీ, సంఘంలో ఉన్న ఈ ఎవరైతే సీనియర్స్ లేదా పెద్దలు, ఎవరైతే కమాండ్ చేసేవారు, ఎవరైతే లీడర్స్ ఉన్నారో, లీడర్స్ సరిగా ఉంటే సంఘం బాగుంటుంది, లీడర్స్ బాగుంటే ఊరు బాగుంటుంది, పెద్దలు బాగుంటే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. పెద్దలు స్థిరంగా లేరు అనుకోండి, అనగా కుటుంబాన్ని నడిపించే యజమాని స్థిరంగా లేడు అనుకోండి, పిల్లలకి చింపురు గుడ్డలే ఉంటే చిరిగిపోయిన బ్యాగ్లే తగిలించుకుని వెళ్తారు స్కూల్కి. సంఘంలో నాయకులు స్థిరంగా లేరు అనుకోండి, ఆ సంఘం ఎప్పుడు కొట్టుకుంటూనే తిరుగుద్ది. ఆత్మీయత ఉండదు, పరిశుద్ధత ఉండదు, ఏమీ ఉండదు. సంఘం బాగోవాలన్నా, కుటుంబం బాగోవాలన్నా, మన ఊర్లు బాగోవాలన్నా ముందు పెద్దలు బాగోవాలి. అందుకే యెహోషువ ఉన్నంతకాలం, యెహోషువ దినాల్లో బ్రతికిన పెద్దలు ఉన్నంతకాలం ఇశ్రాయేలీలు యెహోవాను సేవించరట. పెద్దలు యెహోషువ చనిపోయిన తర్వాత ఎరుగని తరం ఒకటి పుట్టింది. సేమ్, పెద్దలు బాగుంటే ఊర్లు బాగుంటాయి, పెద్దలు బాగుంటే సంఘాలు బాగుంటాయి, కుటుంబ యజమానులు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి అన్నది ఎంత వాస్తవమో, ఆ రోజు ఇశ్రాయేలు సమాజం అలా బయల్పేరుతో కలుసుకోవడానికి, అక్రమ వివాహాలు చేసుకోవడానికి, బలుల్ని పిల్లలను కూడా ఇవ్వడానికి ముందుకెళ్ళిపోవడానికి కారణం ఎవరు అని అంటే ఈ టెక్స్ట్లో పెద్దలు. దేవుడు వెంటనే సీరియస్ అయ్యాడు, అర్జెంటుగా తీసుకెళ్ళి ఊరేసి అన్నాడు. నిజమే, దేవుడు మనకొక తలాంతునిచ్చి ఒక ప్రాముఖ్యమైన పాత్ర లేదా ఒక స్థితిని మనకిచ్చాడు అని అంటే, ఆ స్థితిని మనం కాపాడుకోలేని దుస్థితికి వెళ్ళిపోతే దేవుడు మొట్టమొదటిగా సీరియస్ అయ్యేది పెద్దల మీద. వాస్తవం అది. పెద్దలైనా, దైవజనులైనా, లీడర్స్ ఎవరైనా, దేవుడు మొదట సంఘం పాడైపోతుంటే ఆయన సీరియస్ అయ్యేది నాయకుల మీద. కుటుంబం పాడైపోతుంటే ఆయన సీరియస్ అయ్యేది ముందు యజమానుల మీద. సీరియస్ అవుతున్నాడు, చంపే అన్నాడు, చంపేసిన తర్వాత తీసుకెళ్ళాడు, ఊరేసేస్తున్నాడు. అయినా సరే దేవుడు, సర్లే పెద్దల వల్ల ఇలా చెడిపోయారంటే వీళ్ళు ఏమన్నా తెలివిలేని వాళ్ళ, అమాయకుల ఇశ్రాయేలీలు అమాయకులా? కాదు. వీరికి తెలుసు, ఏ పెద్దలు లేనప్పుడు ప్రభువుని సేవించారు. మోసే ఒక్కడిగా నాయకుడిగా ఉన్నప్పుడు, ఎవ్వరు వారి మీద అధికారిగా లేనప్పుడు దేవుణ్ణే సేవించారు, దేవుణ్ణే మొక్కారు. ఇప్పుడు పెద్దలు వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నా అమాయకులు అయిపోయారంటే ఏం కాదు, చాలా తెలివైన వాళ్ళు ఇశ్రాయేలీలు. ఇంత తెలివైన వాళ్ళు, మరి వీళ్ళ బుద్ధి ఏమైంది? పెద్దలు బాగోలేదు, దైవజనుడు సరైనోడు కాదు అనుకుందాం కొంతసేపు, అక్కడున్న లీడర్స్ సరిగా లేరు, మరి వీళ్ళ బుద్ధి ఏమైంది? అంటే వీళ్ళ పెద్దలను బట్టి పునాది వేసుకున్నారా వారి విశ్వాస జీవితానికి? వారి మీద నాయకులుగా ఉన్న వారిని చూస్తూ వీళ్ళు బ్రతుకుతున్నారా? దేవుడు అడుగుతున్నాడు, పెద్దలు బాగోలేదు కాబట్టి వారిని వదలలేదు, మరి నీ బుద్ధి ఏమైంది? దేవుని వాక్యము పెద్దలకే కాదు అందరికీ ఒకటే వాక్యము.
అందరికీ ఒక్కటే ఆజ్ఞ, అబద్ధం ఆడకూడదు అన్నది పెద్దలకి, దైవజనులకి, విశ్వాసులకి అందరికీ ఒకటే ఆజ్ఞ. బయలుపోయారు లేదా బయలుదేవతలతో మీరు ఆరాధించకూడదు, వాటి జోలికి పోకూడదు అన్నది అందరికీ ఒకటే ఆజ్ఞ. ఇప్పుడు వీళ్ళ మీరేశారు కాబట్టి నువ్వు మీరేస్తానంటే వాళ్ళని వదలలేదు దేవుడు. నిన్ను వదులుతాడా? వదలలేదు ఆ రోజు ఇశ్రాయేలీని. ఈరోజు కూడా మన విశ్వాసాలు లేదా మన పునాది క్రీస్తు అనే బండ మీద ఉండాలి తప్ప వ్యక్తుల మీద కట్టామనుకోండి, ఎనీ పర్సన్ వ్యక్తుల మీద, సంస్థల మీద మన యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకుంటే ఏ ఒక్కడు స్థిరంగా ఎప్పటికీ నిలబడడు. ఎందుకంటే మానవ మాతృలు ఎప్పటికైనా ఆలోచనలోనైనా పాపం చేస్తారు. కానీ మన పునాది ఎవరి మీద ఉండాలి? క్రీస్తు అనే బండ మీద ఉండాలి. ఎవరి మీద కట్టడానికి వీల్లేదు, ఇంక్లూడింగ్ జేమ్స్ అన్న మీద కట్టడానికి వీల్లేదు, మా మీద కట్టడానికి వీల్లేదు, వీళ్ళ మీద, ఎవరి మీద ఎవరి విశ్వాసం కట్టడానికి వీల్లేదు. క్రీస్తు అనే బండ మీద మన విశ్వాసం ఉంటే స్థిరంగా నిలబడతాం, పెద్దలను చూసి కట్టకూడదు. అయితే ఆ రోజు వారి విశ్వాస జీవితం అలా ఉంటే దేవుడు ఊరుకోలేదు, తెగులును రప్పించాడు. తెగులు వచ్చింది, ఇంచుమించుగా 23-24 వేల మంది చనిపోయారు. ఇలాంటి టైంలో ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకడున్నాడు జిమ్రీ అనేవాడు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఇంత గందరగోళ పరిస్థితి సమాజంలో ఉంటే ఇప్పటి వరకు ఇశ్రాయేలు పాలెముకు వెలుపల జరిగింది పాపం, బయలుతో లేదా ఆ మిద్యానీయులతో, అక్కడ ఉన్న మోయాబు రాళ్లతో. ఇప్పటి వరకు బయట జరిగితే వీడికి ఎంత పొగరంటే, ఇంత దేవుని యొక్క ఉగ్రత ఇంత విపరీతంగా వారి మధ్యకు వచ్చి పెద్దలను ఊరేసేస్తుంది. కిందేమో ఇక్కడేమో పాలెములోనేమో జనులందరూ తెగులు వచ్చి చచ్చిపోతున్నారు. ఇంత జరుగుతుంటే మిద్యాను స్త్రీని తీసుకొచ్చి డైరెక్ట్గా దేవుని మందసము గుడారము నా ప్రాంతంను దాటుకుంటూ పాలెములోనికి పోతున్నాడట. ఎంత ధైర్యం అండి! అంటే రోజులు గడుస్తున్న కొలది ఏమవుతుంది? దేవుడు చూస్తలేదు, ఏం కాదులే అనే ఒక నిర్లక్ష్యం ఎప్పుడైతే వస్తుందో, దేవుని కన్నుల ఎదుట కీడు చేయడానికి ఇప్పుడు సరాసరి ఇశ్రాయేలీల సమాజంలోకే తీసుకొచ్చాడు. ఇలాంటి టైంలో దేవుణ్ణి దేవునిగా అర్థం చేసుకున్న ఒక వ్యక్తి తెర మీద కనబడతాడు మనకి. ఎవరు ఆ అధ్యాయంలో? ఫీనెహాసు. మిద్యాను స్త్రీని తీసుకొని జిమ్రీ అనే అతను అలా లోపలికి వస్తున్నప్పుడు వెళ్తున్నాడట. వెళ్ళాడు, అక్కడ చెడు కార్యం చేస్తున్నప్పుడే జిమ్రీ ఆ తప్పుడు కార్యక్రమంలో ఉన్నప్పుడు ఈ ఫీనెహాసు గారు వారవలేకపోయాడట. వారవలేక ఏం చేశాడు? 9వ వచనం, 8వ వచనం నుంచి సమాజం నుండి లేచి పైనుంచి చదువుదాం. 7 యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచాను. ఏం చేశాడట? పొడి చంపేశాడట. ఏం ఆలోచించలేదు. ఇప్పుడు అతను చేసింది తప్ప ఒప్ప అంటే ఇప్పుడు దేవుడు ఫీనెహాసు గారి కొరకు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఏమని? 24 వేల మంది ఆ తెగులు చేత చనిపోతుంటే అప్పుడు యెహోవా మోషేకి ఇలాగా ఆజ్ఞ ఇచ్చాను. ఏమని? యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను వార్వలేని దానిని తాను వార్వలేకపోవుట. ఫీనెహాసు గారి యొక్క మనసును మీరు అర్థం చేసుకోండి. ఫీనెహాసు గారు అప్పటికి యాజకుడిగా ప్రతిష్ఠింపబడలేదు. కేవలం సమాజంలో ఒక విశ్వాస వలె అందరితో పాటు కలిసి బ్రతుకుతున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడు, ఆ సందర్భాన్ని లేదా ఆ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేస్తున్నాడు అంటే, ఈ కార్యము నా దేవుని దృష్టికి అసహ్యమైనది, ఇది నా దేవుడు సహించలేనిది అని యాజ్ ఇట్ ఈస్గా దేవుని యొక్క గుణ లక్షణాలను అక్కడ ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు అంటే, అదే సిచ్యువేషన్లో ఫీనెహాసు ఈట చేత పట్టుకోకపోతే దేవుడు ఖడ్గాన్ని పట్టుకుని వచ్చేసే స్థితి అది. అవునా? సేమ్ అదే సిచ్యువేషన్లో దేవుని యొక్క ప్రతినిధిగా నిలబడిన ఈ ఫీనెహాసు ఈయన లేదా దేవుణ్ణి రిప్రజెంట్ చేసే స్థితిలోనికి ఎలా వెళ్తున్నాడనంటే, ఈ సిచ్యువేషన్ దేవుడు ఎలా డీల్ చేస్తాడని ఆలోచించి ఇది నా దేవునికి నచ్చదు, వీళ్ళు ఎలా చేయడం, పైగా ఇశ్రాయేలీల పాలెములోనికే వచ్చి ఇప్పటివరకు బయట ఏడ్చారు, తెగులు చేత తెచ్చారు, ఇప్పుడు డైరెక్ట్గా దేవుని మందసం గుడారం ఎదురుగానే వచ్చి వీళ్ళంత పాపానికి ఒడిగడుతున్నారు అన్నట్టు దేవుడు ఊరుకుంటాడా అని ఆలోచించిన ఆయన డైరెక్ట్గా దేవుడు ఏదైతే ప్రతికార్యం చేస్తాడో అదే చేసి చంపేశాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఎలా అయితే స్పందిస్తానో ఈ సందర్భంలో సేమ్ ఫీనెహాసు గారు కూడా అలానే స్పందించారని దేవుడు చెప్తున్నాడు.
నేను ఏదైతే వారవలేనో, నేను ఏదైతే సహించలేనో, చాలా జాగ్రత్తగా, నేను ఓర్చుకోలేనిది, నేను సహించలేనిది, నాకు ఇష్టం లేనిది, నాకు నచ్చనిది ఫీనేహాసుకు కూడా నచ్చట్లేదు. ఫీనేహాసు జ్ఞానవంతుడా లేదంటే ఆయన యాజకుడా ఇవన్నీ పక్కన పెడితే ఆయన జీవితంలో ఉన్నది ఏంటి అని అంటే, దేవునికి నచ్చనిది ఈయనకు నచ్చదు. దేవుడు ఓర్చుకోలేనిది ఫీనేహాసు ఓర్చుకోలేడు. దేవుడు అసహించుకునేది ఫీనేహాసు గారు అసహించుకోడు. సేమ్ దేవుడు ఎలా అయితే స్పందిస్తాడో అలా స్పందిస్తూ దేవుని యొక్క మనస్సును ఎరుగుతూ ఆయన యొక్క కార్యాన్ని చూపించాడు. అందుకే మనకు రోమపత్రికలో మాట కనబడుతుంది, దేవుని సందర్భం వేరైనా ప్రభు మనసు ఎరిగిన వాడెవడు అన్న మాట మనకు తెలుసు 11వ అధ్యాయంలో. అయితే సేమ్ ఆయన మనసు ఎరిగిన వారు ఉన్నారనంటే, ఈరోజు మనం ఇందాక చదువుకున్న మత్తయి సువార్తలో పెదవులతో ఆరాధించి జ్ఞానాన్ని సంపాదించుకున్న వారు ఉన్నారు, కానీ దేవుణ్ణి అనుభూతి చెందుతూ ఆయనలా ప్రతిస్పందించేవారు లేరు. అలా అని ఇప్పుడు సంఘంలో ఎవరైనా తప్పు చేస్తే ఈటిచ్చుకుని పొడిచే మన దీని అర్థం, పాత నిబంధనలో ఆ సమాజం మధ్య ఆ కార్యాలలో ఆ కాలంలో అది అక్కడ వరకు కరెక్టే. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దీనికి ఒక పరిపూర్ణతను తీసుకొచ్చాడు పౌలు గారు పరిశుద్ధాత్మ సహాయంతో. గలతీయులకు పత్రిక రాస్తూ అసలు ఇలాంటి పరిస్థితుల్లో, ఎదుటి వ్యక్తి పడిపోతున్న పరిస్థితుల్లో, దేవుని కళ్ళ ముందే వాడు దిగజారిపోతున్న స్థితిలో ఒక విశ్వాసి ఎలా స్పందించాలో, ఒక నాయకుడు ఎలా స్పందించాలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన గలతీ పత్రికలో 6వ అధ్యాయం. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునుదును ఏమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని. చాలా చక్కగా చెప్తున్నాడు. అంటే మనల్ని ఎవరైనా తప్పు చేశారనుకోండి, వెలేసేమని కాదు. ఎవరైనా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేస్తారు. ఎందుకంటే విశ్వాస జీవితంలో అప్పుడే పుట్టిన బిడ్డలు పసిపిల్లలు లాంటి వాళ్ళు, మారు మనసు పొందినవారు. ఇలాంటి వాళ్ళకి సంఘంలో ఎలా ఉండాలో పూర్తిగా తెలీదు, బయట ఎలా నడుచుకోవాలో పూర్తిగా తెలియదు. అయితే అప్పటికే సీనియారిటీ కలిగిన పెద్దలుగా ఉన్నవారు లేదా విశ్వాసంలో సీనియారిటీ కలిగిన ఈ సంఘ సభ్యులు ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఆలోచించాలి, ఈ సిచ్యువేషన్లో ఈ తమ్ముడు లేదా ఈ చెల్లి పడుతుంది అని అంటే అసలు ఆ పరిస్థితిలో నేనుంటే నేను పడతానా లేదా, అదే తప్పు నేను చేస్తానా లేదా, ఒకవేళ చేస్తాను అంటే సైలెంట్ అవ్వు. లేదు నువ్వు ధైర్యంగా నిలబడతావని ఒక భరోసా నీకుంటే, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఎదిగిన బిడ్డవి కాబట్టి నువ్వు స్థిరంగా ఉంటావు. నీ స్థిరంగా ఎలా నిలబడ్డావో ఆ పడిపోతున్న వ్యక్తిని చూసి వేస్ట్ రా నీ లైఫ్ అండం కాదు. ఎందుకు వచ్చిన జీవితం రా, వచ్చిన తర్వాత కూడా పాపం చేసి అలా తిరుగుతున్నావు, దేవుడికి క్షమిస్తాడు. ఇది కాదు మనం చేయాల్సింది. రుబాబు చేయడం కాదు. సంఘంలో ఉన్న విశ్వాసం మీద ఏం చేయాలి, ఎదిగిన వారి మీద స్పందించే విధానం వేరు, అప్పుడే వచ్చిన బిడ్డల మీద తీసుకునే జాగ్రత్త వేరు. మనం స్పందించాల్సింది సాత్వికమైన మనసుతో మనం చెప్పాలి. ఈ టైంలో ఎలానే వస్తాయి శోధనలు, అయితే నువ్వు ఒంటరిగా దేవునితో గడుపు, ఒంటరిగా ఉండకు. నువ్వు ఒంటరిగా ఉంటే దేవునితో ఏకాంతంగా గడుపు, నీ లైఫ్లో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నువ్వు ఒంటరిగా ఉంటున్నావు అనుకో, దేవుడు నీ జీవితంలో లేకపోతే నీ ఒంటరి జీవితం నేను నాశనం చేస్తుందని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ నీకు ఉంది. కాబట్టి నువ్వు బలపరచాలి. ఎలా? సాత్వికమైన మనసుతో. అయితే ఆ కాలంలో ఫీనేహాస్ గారు చేసింది అది ఎక్కడి వరకు కరెక్టే. ఈ టైంలో మనం చంపడానికి వీల్లేదు, ఈ టైంలో మనం రుబాబ్ చేయడానికి వీల్లేదు, సంఘంలో మనం పెత్తనం చేయడానికి వీల్లేదు. ఎందుకు? సంఘము దేవునిది, సంఘము క్రీస్తుది, ఆయన అధికారి, ఆయనే మనల్ని నడిపించేవాడు. మనం అందరం సేవకులు. ఇందులో ఒకరిని ఒకరు పులుగొల్పుకుంటూ చేయాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇది పక్కన పెడితే ఫీనేహాస్ గారి యొక్క మనసును మీరు అర్థం చేసుకోండి. సిచ్యువేషన్లో లేదా ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు ఎలా స్పందించాలో చెబుతున్నాడు. ఎలా స్పందించాలి? దేవుడు ఈ టైంలో నేను ఎలా స్పందిస్తే ఇష్టపడతాడు అలా స్పందించాలి మనం. ఫీనేహాస్ గారు ఆ రోజు జరుగుతున్న సందర్భం ఏంటి? తప్పు జరుగుతుంది, దేవునికి నచ్చనిది. ఆ టైంలో ఫీనేహాస్ గారు స్పందించారు ఎదుటోళ్ళ మీద. ఇప్పుడు తప్పు ఎదుటోళ్ళ మీద జరుగుతుందో లేదో పక్కన పెడితే ముందు మనల్ని చూసుకోమన్నాడు గలతీ పత్రికలో. మనం కూడా ఎలా చూసుకోవాలి? మన వ్యక్తిగత జీవితాల్లో అప్పుడప్పుడు మనల్ని బలహీనపరిచే కొన్ని శోధనలు మనకు ఎదురవుతాయి. ఆ టైంలో మనం ఏం చేయాలి? ఒకసారి ఆగి, ఇది నేను చేస్తే దేవునికి ఆనందం కలుగుతుందా, బాధ కలుగుతుందా?
నేను ఇలా ఈ స్టెప్ నేను తీసుకుంటే, లేదా ఈ తప్పుడు క్రియను నేను చేస్తే ఇది దేవునికి ఇష్టమా కాదా, దేవుడు బాధపడతాడు, ఆయనకి ఇష్టం లేదు అనే జవాబు నీకు వస్తే అక్కడతో ఆగాలి. ఇదే దేవుణ్ణి అనుభవించి, దేవుణ్ణి అనుభూతి చెందుతూ ఆయన మనసులో నుండి మన జీవితాన్ని చూసుకోవడం. ఒక క్రైస్తవుడు లోకాన్ని చూస్తున్నప్పుడు కూడా దేవుడు ఈ లోకాన్ని ఎలాంటి దృక్కోణంతో చూస్తున్నాడో అవే కన్నులతో మనం లోకాన్ని చూసేంత స్థితికి ఎదగాలి. ఈ స్థితి జ్ఞానం వస్తే ఎదగం, దేవునితో సహవాసం చేస్తే వస్తుంది. డాక్టర్స్ మీద గ్రిప్ సాధించినంత మాత్రాన రాదు, జ్ఞానం పెరుగుద్ది, పాండిత్యం అభివృద్ధి చెందుద్ది. కానీ దేవునితో మనం గడిపితే దేవుడు ఎలా అయితే మన జీవితాలను చూసి ఆనందపడాలనుకుంటాడో అలానే మనం ప్రవర్తిస్తాం, అలానే దేవునికి దగ్గర అవుతాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు అన్న మాట ఏంటి, ఈయన సేమ్ నాలోనే ఆలోచిస్తాడు. అందుకే మీరు ఏం చేయాలంటే, ఈయన ఎవరో కాదు, ఈయన నా ప్రియ కుమారుడు, కాబట్టి మీరు ఈయన మాట వినండి. ఈయన నా ప్రియ కుమారుడు అని అంటే యేసుక్రీస్తు వారు తండ్రి ఎలా అయితే స్పందిస్తాడో లోకాన్ని చూసి అలానే స్పందిస్తాడు. తండ్రి ఎలా అయితే ఆలోచిస్తున్నాడో అలానే ఆలోచిస్తాడు. తండ్రి ఎలా అయితే మాట్లాడతాడో అలానే మాట్లాడతాడు. ఇది కదా దేవుని అనుభూతి చెందడం అంటే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దేవుని పోలికలో చేయబడిన మనం, దేవుడే ఎలా అయితే ఈ సిచ్యువేషన్ డీల్ చేస్తాడో ముందుగానే ఆలోచించి ముందుగా నిర్ణయం తీసుకుని దాని మార్గంలో మనం వెళ్ళడం దేవుణ్ణి అనుభవించడం అంటే. ఆయన మనసును మనం అర్థం చేసుకుని, లేదా ప్రభు మనసు ఎరిగిన వారముగా మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని అంటే, ఈ శోధన నాకు ఎదురవుతున్నప్పుడు ఇది చేస్తే దేవునికి నచ్చుద్దా లేదా, సేమ్ యోసేపులా ఆలోచించాలి. ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవుని దృష్టికి నేను ఇంత పాపాన్ని మూట కట్టుకోలేనని పారిపోయాడు. అవునా? అంటే ఈ తప్పు చేస్తే నా దేవునికి నచ్చదు, అంతే. ఇది చేస్తే దేవునికి నచ్చదు కాబట్టి నేను చేయను, ససేమేరా చేయను. ఇది తింటే నా దేవునికి నచ్చదు, దానియేలు డిసిషన్ అదే. దీని జోలికి పోతే నా దేవునికి నచ్చదు, నేను వెళ్ళను గాక వెళ్ళను. దావీదు గారి యొక్క లైఫ్ స్టైల్ కూడా అదే, దేవుని ఇష్టానుసారుడు, హృదయానుసారుడు. అంటే దేవుని యొక్క హృదయం ఎలా స్పందిస్తుందో దావీదు గారి యొక్క హృదయం కూడా అలానే స్పందిస్తుంది. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవడం మంచిదే, అన్ని విధాల డాక్టరీన్స్ తెలుసుకోవడం మంచిదే. అయితే మనకు ఎంత తెలిసినా మనకు తెలిసినంతలో దేవుడు నా జీవితాన్ని బట్టి ఆనందిస్తున్నాడా లేదా, ఆయన అనుకున్న విధంగా నా జీవితం కట్టబడుతుందా లేదా, ఇదే మనం చూసుకోవాలి. అలా ఉంటే ఫీనేహాస్ని అంటాడు దినవృత్తాంతాల గ్రంథంలో, నేను మోసే గారికి చెప్తూ, నేను ఫీనేహాస్కి తోడై ఉన్నాను. నేను ఫీనేహాసు ద్వారా ఆ రోజు తెగులాగిపోయింది, సర్వ సమాజం, ఇశ్రాయేలీయుల సమాజం కాపాడబడింది ఆయన చేసిన క్రియ ద్వారా. ఆయన నుండి ఈ యాజకత్వం స్థిరపరచబడింది ఫీనేహాస్ గారి ద్వారా. ఈయన ఎవరు? ఫీనేహాస్ గారు అహరోను మనవడు, ఎలియాజరు కుమారుడు. ఈయన ద్వారా యాజకత్వం స్థిరపరచబడింది, ఒక వాగ్దానం వచ్చింది. అంటే దేవునిని అర్థం చేసుకుంటూ, ఆయన మనసుని అర్థం చేసుకుంటూ, ఈ టైంలో నా జీవితం నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడో అదే మనం ప్రతిస్పందిస్తే ఫీనేహాసుకు తోడున్న దేవుడు మనకు కూడా తోడుంటాడు. దానియేలుకు తోడున్న దేవుడు మనకి తోడుంటాడు. ఈయనే నా ప్రియకుమారుడు అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువుకి తోడున్న దేవుడు మనకు కూడా తోడుంటాడు. అలా ఉండాలి అని అంటే ముందుగా మనం ఆయన మనసు ఎలా స్పందించాలి. ఈ టైంలో అందరికీ బలహీనతలు ఉంటాయి, అందరికీ ఇబ్బందులు ఉంటాయి. ఈ టైంలో నేను ఎలా స్పందిస్తే, ఎలా మాట్లాడితే, ఎలా ఉంటే, ఎలా చూస్తే ముందే ప్రశ్న వేసుకుని దానికి తగ్గట్టుగా దేవుడు నా జీవితం నుండి ఇది కోరుకుంటున్నాడు, ఎలానే ఉంటానని పరిశుద్ధతను మీరిపోకుండా ఆజ్ఞల వెలుగులో మన జీవితాలను కట్టుకోవాలి. అలా ఉంటే జీవితాలు బాగుంటాయి. అప్పుడు మనం ఎంత నేర్చుకున్నా దానికి ఒక అర్థం ఉంటుంది. నేర్చుకుని వెళ్ళిపోతే అర్థం కాదు, నేర్చుకున్న దాన్ని ప్రవర్తనలో చూపిస్తే అర్థం ఉంటుంది. అటు జీవితాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. తలవంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, నిజమే ప్రభువా, మీకోసం నేర్చుకోవడం కన్నా మిమ్మల్ని అనుభూతి చెందడం మీరు కోరుకుంటున్నారు. నేర్చుకునే స్థాయిలోనే మేము ఉండిపోక ప్రతిదినం ఎన్నో జ్ఞానమైన సంగతులు మీ బిడ్డల ద్వారా మాతో మాట్లాడుతున్నారు. జ్ఞానాన్ని నేర్చుకుంటున్న మేము జ్ఞానానుసారంగా నడుచుకున్నటకు మాకు మార్గాలను తెరవండి తండ్రి. మరిన్ని మాటలు అన్న ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ మీతో ఐక్యపరుచుటకు సహాయాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.